వెల్కమ్ టు అవర్ ఛానల్ 99 టీవీ. నేను మీ శ్వేత. సో పిట్ట కొంచెం కూతగనం అనే సామెత మీరు వినే ఉంటారు కదా. దట్ ద సేమ్ వే దండోరా అనే వర్డ్ 3 letters వర్డ్ అయినా కానీ మనకి అబ్రాడ్ వరకు వినిపిస్తుంది. సో ఆ దండోరా గురించి అయితే ఈ రోజు మనం ముచ్చట్లు పెట్టుకోవడానికి మనతో పాటు మన హీరోయిన్స్ రవికృష్ణ గారు అండ్ మణికశ్రీ ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడేద్దాము. హలో. How are you? ఐఎమ్ సో గుడ్. హౌ ఆర్ యూ? Very good, thank you. సో క్యూట్ లుకింగ్. యాక్చువల్లీ ఆన్ ఫ్రేమ్ కన్నా ఆఫ్ ఫ్రేమ్ కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్రష్ బిగ్ బాస్ 3. నేను ఇక్కడికి ఎంటర్ అయ్యాక ఐ వాస్ సేయింగ్ రవికృష్ణ ఆయన కాదు, అట్లా కనిపించట్లేదు. ఇంత లుక్ అంటే ఏజ్ పెరిగే కొద్ది అందం ఇంకా పెరుగుతుంది. వాట్స్ ద సీక్రెట్? ఏం లేదు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నాను. ఏది పెడితే తినేవాడిని. ఇప్పుడు పొద్దున లేసి వర్కౌట్ చేసి మంచి ఫుడ్. ఇప్పుడు హెడ్ లైన్స్ వేస్తాం, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే అందంగా కనిపిస్తాం అంటున్నారు రవికృష్ణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిక, it's your first entry into Telugu film industry. Yes. How's your feeling? Excited and nervous about how they're going to accept me. లేదు కానీ చాలా క్యూట్ గా తెలుగు అమ్మాయి లాగా చాలా బాగున్నావు అసలు. అండ్ ఆ పోస్టర్స్ లో కూడా చూస్తుంటే లంగా ఓని టై దట్ గెటప్ ఇట్ సూట్స్ యూ. Thank you. అండ్ కమింగ్ టు యూ రవికృష్ణ గారు, విరూపాక్ష మూవీతో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ఎంట్రీ, ఒక ఇమేజ్ ని మీరు క్రియేట్ చేసేసుకున్నారు. అండ్ ఆ మూవీకి ఇప్పుడు దండోరా మూవీకి ఏమైనా రిలేటెడ్ ఉంది అంటారా లేదంటారా? అంటే నేను టీజర్ చూసాను బట్ మీ మాటల్లో. లేదు లేదు, అసలు 1% కూడా సంబంధం లేదు. ఓకే, అది నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కదా, ఇది కంప్లీట్ ఫుల్ ఆన్ పాజిటివ్ అండ్ గైడ్ టు ద నెక్స్ట్ డోర్. చాలా లవ్వబుల్ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరూ కనిపించారు అంటే మీకు ఫేస్ లో కంటిన్యూస్ గా స్మైల్, ఆ క్యూట్నెస్, అరే భలే ఉన్నారు. పాజిటివ్ వచ్చేస్తుంది ఆల్రెడీ మాకు. అండ్ సీరియల్స్ లో కానీ బిగ్ బాస్ లో కానీ ఇప్పుడు విరూపాక్ష నెక్స్ట్ దండోరా అంటే మీరు యాక్చువల్లీ నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా లవర్ బాయ్ ఏంటి? బేసిక్ గా వాట్స్ యువర్ క్యారెక్టర్, వాట్స్ యువర్ యాటిట్యూడ్, వాట్స్ యువర్ పర్సనాలిటీ? లవర్ బాయ్. ఓకే, సో కమింగ్ టు దండోరా మూవీ, వాట్స్ ద ఫస్ట్ పాయింట్ విచ్ కనెక్టెడ్ యూ? అంటే మీరు ఈ మూవీని చేయాలి అని ఎందుకు అనుకున్నారు? ఏ పాయింట్ మీకు బాగా కనెక్టివ్ అనిపించింది? 1-on-1. యా, కాంటెంట్ ఫస్ట్ థింగ్ మెయిన్. ఏంటి అంటే ఇంత రూటెడ్ కదా, ఇంత స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఒక థిన్ లైన్ కూడా, అంటే చాలా థిన్ లైన్ ఉంటుంది. కొంచెం అటు ఇటు అయితే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ దీన్ని చాలా సెన్సిటివ్గా, చాలా చాలా ఏమంటారు, ఒక కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేసి దాన్ని ఫన్నీ వేలో ఒక డార్క్ హ్యూమర్తో పోర్ట్రే చేశారు. ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ వాజ్ లైక్, అరే అమ్మా ఎన్ని రోజులు అయింది ఇలాంటి మంచి స్క్రిప్ట్ విని అనిపించింది. కమాన్, దీంట్లో ఏ క్యారెక్టర్ అయినా చేద్దాం అనుకున్నా. బట్ లీడ్ దొరికింది, ఇంకా హ్యాపీ. సో వెరీ హ్యాపీ. మీకు ఏ పాయింట్ మీద కనెక్ట్ అయ్యారు? మొత్తం సినిమా కథే చాలా బ్యూటిఫుల్ గా, చాలా రిలేటబుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనం కాస్ట్ డిస్క్రిమినేషన్ ప్రతి చోట చూస్తాం. బట్ ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో మా లవ్ స్టోరీ చాలా చాలా బాగుంటుంది. సో ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ క్యారెక్టర్. ఓకే, సో ఆన్లైన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయింది? మీరే చెప్పాలి, టీజర్ చూసారు కదా. మేము చెప్పము అసలు అక్కడ ఏం జరిగింది, బిటిఎస్ ఏం జరిగింది, మాకు అది కావాలి. ముద్దడిగాను కాకుండానా? మీరు భలే ఉన్నారండి బాబు, సినిమాలో కాకుండా. నేను బిటిఎస్ అని మెన్షన్ చేశాక దాన్ని టోల్డ్ మీన్స్ ఎలా వచ్చేసి BTS లో కూడా మేము దేర్ ఇస్ నథింగ్ దట్ వి టాక్ ఎక్సెప్ట్ సినిమా. మా స్క్రిప్ట్ ఏంటి, మేము ఎలా చేయబోతున్నాం, మా డైలాగ్ ఏంటి, హౌ ఆర్ వి గోయింగ్ టు, వేర్ ఆర్ వి గోయింగ్ టు ఎగ్జిట్, అవే తప్ప వి నెవర్ స్పోక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో దానివల్ల కెమిస్ట్రీ కూడా చాలా ఈజీ అయిపోయింది. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సీన్. నో, అక్కడికి వెళ్ళేసరికి ఇట్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ న్యాచురలీ. అంటే తను నాకు చెప్పకుండానే తను ఏం చేస్తాను నాకు తెలుసు, నేను చెప్పకుండానే తను ఏం వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఆ అండర్స్టాండింగ్ ఆర్టిస్ట్ మధ్యలో ఉన్నప్పుడు లిటరల్లీ అది చాలా న్యాచురల్ గా ఉంటుంది. yes, true. అండ్ ఎందుకు ఈ మూవీని విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే సెలెక్ట్ చేసుకున్నారు? అంటే బేసిక్ గా మురళీ బ్రోకి ఆ విలేజ్ డ్రామా, విలేజ్ ఆ రూటెడ్ ఇష్టం. సో అండ్ ఇది ఏంటంటే వాళ్ళ విలేజ్ లో తను ఫేస్ చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్, తన్ని ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ కూడా ఉంది. సో విలేజ్ లో డ్రామా తనకి పర్సనల్ గా ఇంట్రెస్ట్, అండ్ వాళ్ళ బ్రదర్ కూడా సర్పంచ్. సో ఇలా అన్ని తనకి ఏంటంటే ఆ విలేజ్ లో డ్రామా అదంతా ఆ రూట్స్ అన్ని తెలుసు కాబట్టి మేబీ అది తన స్ట్రెంత్ అనుకున్నారు, అలా విలేజ్ లో ప్లాన్ చేశారు. బట్ ఇది యాక్చువల్ గా నిజం చెప్పాలి అంటే ఎక్కడైనా జరిగే కామన్ స్టోరీ, వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ బేస్డ్ ఆర్ ఆంధ్ర, ఎక్కడైనా సరే వరల్డ్ లో ఎక్కడైనా సరే జరిగే ఒక కామన్ ప్రాబ్లం ఇది. బట్ దాని గురించి పైకి మాట్లాడటానికి అందరూ ఆలోచిస్తాం. సో దండోరాతో దాన్ని దండోరా వేస్తాం.
ఓకే, మీరు అన్నారు కదా చాలా స్లైట్ లైన్ ఉంది, దాంతో ఏమైనా అటు ఇటు అయితే చాలా రిస్క్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని. బట్ మీరు ఈ లైన్ విన్నప్పుడు వెన్ యు ఆర్ గోయింగ్ టు బి అ లీడ్ ఫర్ దిస్ మూవీ, మీకు ఆ భయం అయిందా? మూవీలో అటు ఇటు అయితే నన్ను ఫ్యూచర్లో ఎట్లా ట్రోల్ చేస్తారు, నేను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అన్న థాట్స్ ఏమైనా మిమ్మల్ని బ్యాక్ పుల్ చేశాయా? అంటే నాకు ఫస్ట్ ఫోన్లో దండోరా అని టైటిల్ చెప్పినప్పుడు అది ఉండింది మైండ్లో. ఓకే, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి కథ వినేంత వరకు అయితే 100% ఉండింది. నీకు ఇప్పుడు ఏమైనా రిస్క్ చేస్తున్నావా ఈ వెనక్కి వెళ్ళిపోదాం మధ్యలో, కెరియర్ ఏమన్నా ఇప్పుడు మనం అటు ఇటు అయితే ఏమైనా తేడా కొడితే మనం వేసుకుంటానేమో, ఎందుకు వచ్చింది అనే ఫీలింగ్ ఉండింది. బట్ ఎప్పుడైతే స్క్రిప్ట్ విన్నానో చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారు. సో మజా వచ్చింది. అంటే ఇంత మంచి పాయింట్ని ఇంత హ్యూమర్తో చెప్పచ్చా, ఈ వేలో కూడా పోర్ట్రే చేయొచ్చా అనేది నాకు బెస్ట్, అంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అది బెస్టెస్ట్ పార్ట్ దండోరాలో. ఓకే, కొన్ని ఏంటంటే మనకి మంచి ఫిలిమ్స్ ఉంటాయి బట్ అవి కొంచెం ప్రీచి వేలో ఉంటాయి. బట్ దీంట్లో అలా ఉండదు. మీరు అది ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీకు ఏం చెప్పరు. నేను ఈ సినిమాలో చిరంజీవి గారి ఫ్యాన్, బట్ ఎక్కడ నేను నోరు తెరిచి చిరంజీవి గారి ఫ్యాన్ అనే ఒక్కసారి కూడా చెప్పను. బట్ నేను చేసే ప్రతి పనిలో తెలుస్తూ ఉంటుంది. బేసిక్ గా కూడా మీరు చిరంజీవి గారి ఫ్యాన్, Yes. చాలా సార్లు చెప్పారు అది. ఓకే, సో సో అలా అని అండర్ కరెంట్ రన్ అవుతా ఉంటాయి అన్నమాట అన్ని, మనం నోట్తో చెప్పవసరం. సో అది బెస్టెస్ట్ పార్టీ క్యారెక్టర్స్ ఈ స్టోరీకి. సో ఇప్పుడు జనరేషన్ యూత్ అంతా కూడా దిస్ లవ్ డ్రామాటిక్ ఇవన్నీ కూడా కాకుండా నిజంగా కంటెంట్ అండ్ రియల్ టైమ్ స్టోరీస్ కనెక్టెడ్ ఉన్నవి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. తెలియదు కానీ అదొక సడన్ చేంజ్ వచ్చింది. దిస్ లవ్ స్టోరీస్ అండ్ ఏం ప్రేమిస్తాం, ఎవరికి కావాలరా నాన్న ఇవన్నీ అన్నట్టు రియల్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ రియల్ కంటెంట్, కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా మీరు తీసుకున్నట్టున్నారు మూవీలో, ఇవన్నీ కూడా యూత్కి ఎలా కనెక్ట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఇది ఈ సినిమా చూసిన తర్వాత ఆలోచిస్తారు ఒక్క సెకండ్, అంటే నిజమే కదా, మనం ఇంత ఫూలిష్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాం అన్న థాట్ అయితే తప్పకుండా వస్తుంది. ఓకే, సో దీని ద్వారా ఫర్దర్గా ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సొసైటీలో? అంటే ఫస్ట్ థింగ్ సినిమా ఇంపాక్ట్ చేస్తుంది డెఫినెట్గా. ఒక సెకండ్ ఆలోచిస్తాం, బట్ అది చేంజ్ అవుతుందా అంటే అది తీసుకునే పర్సన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను 6 ప్యాక్ ఒక సినిమాలో హీరోని 6 ప్యాక్తో చూస్తాను, 6 ప్యాక్ చేయాలా వద్దా అని డిసైడ్ అయ్యేది నేనే. సో డెఫినెట్గా అలా మేమైతే ఒక మంచి పాయింట్తో వస్తున్నాం. బట్ అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతారు, అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు వాళ్ళు ఓన్ చేసుకుంటారు అనేది ఇంకా ఆడియన్స్ బట్టే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కదా. సో 6 ప్యాక్ అండ్ ఆల్ ఏమో చెప్పారు కదా, మూవీ కోసం మీరు పర్సనల్ గా ఏమన్నా లైక్ ఎఫర్ట్స్ పెట్టారా, లేకపోతే పర్సనాలిటీ చేంజెస్ చేసుకోవాలి, హెయిర్ గ్రోత్ దగ్గర నుంచి బాడీ మేక్ చేసుకోవడం దాకా ఏమన్నా ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ మీలో జరిగాయి? ఫస్ట్ థింగ్ నాకు మా మురళీ బ్రో చెప్పింది ఏంటంటే విరూపాక్షలో కనిపించినట్టు కనిపించకూడదు బ్రో అన్నారు. సో దానికోసం ఫుల్ ఆన్ డ్రెస్సింగ్ మేక్ ఓవర్ చేసాము అండ్ బాడీ లాంగ్వేజ్. సెకండ్ థింగ్ హెయిర్ స్టైల్ చిరువు గారు అప్పట్లో పెట్టేవాళ్ళు కదా బ్యాక్, సో అది కంప్లీట్ గా ఫుల్ బ్యాక్, అది చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. దానికోసం ఆ క్యారెక్టర్ కోసమే బ్యాక్ అంతా హెయిర్ పెంచి సైడ్స్ లాక్ చేసి, సో ప్రాపర్ అప్పట్లో చిరువు గారిని కొంచెం పోర్ట్రే చేయడానికి ట్రై చేసాం డ్రెస్సింగ్ లో అట్లా. సో వర్క్ అయిందని అనుకుంటున్నాను, చూడాలి ఇంకా సినిమా బయటకు వచ్చాక చెప్తే. అండ్ దీంట్లో చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది, అది చూసాక 25th అందరికీ తెలుసు. ఇట్లా సస్పెన్స్ లో పెట్టొద్దండి, మేము అస్సలు తీసుకోలేము. అది మీరు అసలే ఫ్యాన్ కాబట్టి ఇంకా పెద్ద ఫ్యాన్ అవుతారు, క్రష్ ఇంకా పెరిగిపోతుంది. అమ్మో కష్టం. మళ్ళీ ఇప్పుడు అంతమంది నేను ఫ్యాన్స్ దాటుకుని ఆయన నన్ను ఎక్కడైనా చూసారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను అప్పుడు మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేశాను, అంటారేమో. మీరు చెప్పొచ్చు ఏంటండి ఇప్పుడు బాగున్నారు అంటే షర్ట్ వేసుకొచ్చారు గుర్తుపట్టేస్తారా? ఓకే, సో దిస్ అంకుల్ షర్ట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ తర్వాత ఈ అంకుల్ షర్ట్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ thumbnail వేస్తారు. ఓకే, సో ఈ మూవీలో అంటే రీల్స్ వర్షన్స్, మనం ఇన్స్టాలో ఆబ్వియస్లీ రీల్స్ చేయడం అండ్ ఆల్, ఆ వర్షన్స్ కి మూవీ షూట్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేశారు? ఆబ్వియస్లీ వీఆర్ వెల్ నోన్ ఇన్ ఇన్స్టా అండ్ సీరియల్ ఆర్టిస్ట్ గా, కాబట్టి కమింగ్ టు మూవీ పార్ట్, ఫస్ట్ మీరు న్యూ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎట్లా అనిపించింది? అంటే నేను ఇన్స్టాగ్రామ్, ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫాలోవర్స్. whoever came naturally through whatever pictures that I post. సో నాకు ఆ రీల్ ఎడిటింగ్ కానీ రీల్ చేయడం కానీ అవన్నీ నాకు రావు. సో నాకు మూవీ సెట్టే, ఐ కెన్ కంపేర్ షార్ట్ ఫిల్మ్ అండ్ అ మూవీ. ఆన్ అ బిగ్గర్ స్కేల్ చాలామంది ఉంటారు, వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్ బికాజ్ మన వర్క్ బట్టి వాళ్ళందరి వర్క్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దట్స్ ద డిఫరెన్స్. అంటే ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా బెటర్గా చేయాలి, అంతే. దట్స్ ద డిఫరెన్స్ అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ.
ఓకే నథింగ్ టు డూ విత్ రీల్స్ అండ్ షార్ట్ ఫిల్మ్, బట్ సినిమా ఈజ్ నాట్ ఈజీ. ఇల్లు కట్టడం అంటారు కదా, అట్లాంటిదే సినిమా కూడా. ఓకే ఇల్లు కట్టడమే ఇంకా ఇంకా ఈజీ, సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఇంకా మనకి సీరియల్స్ లో ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటారు. సీరియల్స్ లో ప్రాంప్ట్ ఉంటుంది 100%. ఇందులో ఒక సీన్ చేసాం మేము, ఆల్మోస్ట్ 6 pages సీన్, కంటిన్యూస్ షాట్, 18 minutes షాట్ అది. సో అలాంటి చేసేటప్పుడు అనిపిస్తుంది అరే ఓకే కాన్ఫిడెంట్ గా ఎస్ నేను కూడా మంచి ఆర్టిస్ట్ అని. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మంచి హైలైట్ అవుతున్నాయి. ఓటీటీని కాదని జనాలు థియేటర్స్ కి వచ్చి చూడాలి అని అంటే వాట్ ఈస్ ద మెయిన్ కీ పాయింట్ ఆర్ హుక్ పాయింట్ ఇన్ దండోరా? నేనైతే కనుక ఒక మంచి సినిమా ఓటీటీలో చూసినా సరే థియేటర్లో ఉందంటే మళ్ళీ వెళ్ళి చూస్తాను. ఓకే అంటే నాకు యాజ్ అ ట్రూ ఫిలిం లవర్గా థియేటర్లో చూస్తేనే, అంటే ఓటీటీలో పాప్కార్న్ తింటూ అంటే ఇంట్లో వేరే పని చేసుకుంటూ ఫోన్ నొక్కుంటూ మధ్యలో పాజ్ కొట్టి ఇది చూసేది నాకు సినిమా లవర్గా నాకు నచ్చదు. నేను సినిమా బాగుంది అంటే నేను థియేటర్కి వెళ్ళి చూడాలి, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఆ ఫీల్ వేరుంటుంది. బికాస్ ఒక కాన్సన్ట్రేషన్తో ఒక పని చేస్తే దాని మజా వేరుంటుంది కదా, ఆ సినిమా అలా ఎంజాయ్ చేస్తేనే నాకు మజా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న ఆ సౌండింగ్ అది ఉండి దాంతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చూస్తేనే ఆ మూవీ యొక్క ఫ్లేవర్స్ మనకి తెలుస్తాయి కదా. సో నేను దండోరా అనేది నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా వచ్చి చూడమంటున్నాను అంటే డెఫినెట్ గా ఓటీటీలో చూసిన 100% ఫీల్ అవుతారు, అరే ఇది థియేటర్ లో చూడాల్సిన మంచి సినిమా కదా అని. సో ఆ ఫీలింగ్ లేకుండా December 25th థియేటర్కి వచ్చి చూడమని చెప్తున్నాను. ఓకే సో ఆల్రెడీ 2 songs మనకి రిలీజ్ అయినాయి, టీజర్ కూడా వచ్చింది. సో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవి? అంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి వాళ్ళ నుంచి, పాజిటివ్ ఉండిందా నెగిటివ్ ఉండిందా? ఆ ఒక్క 1 hour అయితే ఇంకా అసలు తెలీదు మనకి ఏమవుతుంది లోపల అనేది. అది మీకు ఎలా అనిపించింది? డెఫినెట్ గా పిల్ల సాంగ్ వచ్చినప్పుడు అయితే లైక్ నిద్ర పట్ల నాకు, ఎందుకంటే నా లైఫ్ లో ఫస్ట్ సాంగ్. అంటే చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారు సాంగ్స్కి డ్యాన్స్ చేయటం ఇవన్నీ పక్కన పెడితే నా సాంగ్ ఇది, అరే అది డిఫరెంట్ ఫీలింగ్. అంటే నా బేబీ అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో అది నాకు అంత అనిపించింది నిజంగా పిల్ల సాంగ్ అలా వచ్చినప్పుడు. సో దానికోసం అరే ప్రతి వ్యూ చూస్తూ ఉండేవాడిని, అరే ఇంకా ఎంత పెరిగిందా లేదా, చూస్తున్నారా లేదా, ఆడియన్స్ లవ్ వస్తుందా లేదా, కమెంట్స్ ఏం చేస్తున్నారు, ఏమైనా నెగిటివ్ ఏమైనా వస్తే కనుక అది మనం ఏమైనా కరెక్ట్ చేసుకోవచ్చా నెక్స్ట్ ఫిలింకి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ టీజర్ వచ్చినప్పుడు ఐ వాస్ కాన్ఫిడెంట్. ఓకే యాజ్ యాక్టర్గా నేను అట్లీస్ట్ నవ్వితే నవ్వానని ఏడ్చేనని అర్థం ఉంది ఆడియన్స్ కానీ అయితే కనుక కాన్ఫిడెన్స్ ఉండింది. సో టీజర్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ మంచి టీజర్ వస్తుంది, సో ఆడియన్స్ రెస్పాన్స్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను. సో అదే వచ్చింది. బట్ పిల్ల సాంగ్కే కొంచెం ఎక్కువ టెన్షన్ పడ్డాను. బట్ ఆడియన్స్ లవ్ వచ్చినప్పుడు అండ్ ఆడియన్స్ అందరూ రీల్స్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ సూపర్, గాల్లో ఉన్నాను, క్లౌడ్ నైన్. సో ఇద్దరు హీరో హీరోయిన్ కేటగిరీస్ లోకి వచ్చేసారు కాబట్టి అసలు ఇప్పుడు అంటే వేరే వాళ్ళతోటి మీరు కంపేర్ చేసుకుని వాళ్ళంత ఎత్తు ఎదగాలి అని అనుకుంటే మీరు ఏ హీరోతో కంపేర్ చేసుకుంటారు, మీరు ఏ హీరోయిన్తో కంపేర్ చేసుకుంటారు? బేసిక్గా నేను నా రోల్ మోడల్ అయితే కానీ చిరంజీవి గారు. ఒక కామన్ పర్సన్, ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో తెలియకుండా వచ్చి ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. మేబీ ఈ జనరేషన్కి సరిగ్గా తెలియకపోవచ్చు కానీ నాలుగు 90s కిడ్స్ అందరికీ తెలుసు ఆయన వాల్యూ ఏంటి అనేది. యా హీఈస్ ఎ పర్ఫార్మర్, హీఈస్ బంచ్ ఆఫ్ టాలెంట్ అనేది అందరికీ తెలుసు. సో ఆ హైట్స్కి వెళ్ళాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అంటే భక్తులుగా కోరుకుంటాను అంతే. ఎస్ దట్స్ వాట్. అంతే నాకైతే వాళ్ళలాగా అవ్వాలి అంటే నేను మోస్ట్లీ కొంతమంది మూవీస్ చూసినప్పుడు అసలు హౌ డిడ్ దే పర్ఫార్మ్ లైక్ దట్, కెన్ ఐ ఈవెన్ బీ 1% లైక్ దట్ అనిపిస్తుంది. రీసెంట్లీ వెన్ ఐ వాచ్డ్ అమరన్ ఐ ఫెల్ట్ దట్ వే. అండ్ దెన్ నిత్య మీనన్ గారు, యునో ఐ వాంట్ బీ అ పర్ఫార్మర్. Yes. Yeah. Wow, super. So here are the questions for heroine now. So మీ క్యారెక్టర్ ఓన్లీ సపోర్ట్ రోలా లేకపోతే ఏమైనా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందా ఈ మూవీలో? I am the conflict in the film and I carry love. I am the love story. సో ఆడియన్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, మరి ఈ రోల్ని మీ క్యారెక్టర్లో ఎట్లా ట్రెండ్ని సెట్ చేశారు? Suji is a vibe. Suji is a trend. Suji is a trend. Yeah. The whole, I am only talking about the love story. Our major, we are the heart of the film. So, elanti trend set chestarante, it's a beautiful love story. Cute. Okay. So, మీ క్యారెక్టర్ ఆడియన్స్ లో రిలేట్ అయ్యేలాగా ఒక ఎమోషనల్ సీన్ ఏమైనా ఉందా? ఉంది. కైండ్ ఆఫ్ కొంచెం బ్రీఫ్ చేయవచ్చు? లేదు. చేయరా? ప్రిపేర్డ్ గా వచ్చారు కంప్లీట్ గా.
ఓకే సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో పర్ఫామ్ చేయడం, యూ టోల్డ్ దట్ యు ఆర్ బాట్ అప్ అట్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ విలేజ్ లో పర్ఫామ్ చేయడం, విలేజ్ క్లైమాటిక్ కండిషన్స్ ని తట్టుకుని ఉండడం, ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? దట్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్. లేదు, నేను ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు. ఐఎమ్ సమ్మన్ హూస్ వెరీ కంఫర్టబుల్ ఎనీవేర్. ఓకే నేను కింద కూర్చోమంటే కింద కూడా చాలా కంఫర్టబుల్ గా, నో కంప్లైంట్స్. ఐ సెట్ మోస్ట్లీ ఈవెన్ దో ఐ వాస్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్, నేను ప్రతి సంక్రాంతికి ఐ గో టు మై విలేజ్ అండ్ ఐఎమ్ వెరీ కనెక్టెడ్ విత్ మై రూట్స్. ఓకే అండ్ పల్లెటూరు అనగానే అయ్యో అన్నట్టు ఏం లేదు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ కమింగ్ టు యూ రవికృష్ణ గారు, ఈ మూవీలో లవ్ స్టోరీ ఇంపార్టెంటా లేకపోతే మీది ఒక పార్ట్ ఏమైనా ఉందా దట్ క్రియేట్స్ బజ్? లవ్ స్టోరీ 100% ఇంపార్టెంట్, దానివల్లే బజ్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో రొమాంటిక్ సీన్స్ కంటే కూడా కంటెంట్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి మీ సినిమా అలాంటి కేటగిరీలో ఉంటుందా ఆర్ లవ్ స్టోరీ కేటగిరీకి వస్తుందా? కంటెంట్ సినిమా కేటగిరీ. కంటెంట్ సినిమా. ఓకే ఓకే, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని న్యాచురల్ గా చూపించడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు అసలు ఇద్దరు? ఆ సీక్రెట్స్ అని చెప్పేస్తారు మరి. అలా ఆవిడ మీ మీద క్రష్ పెట్టుకొని ఆవిడ కంగారు పడుతుంది సీక్రెట్స్. డైరెక్టర్ గారు కూర్చోబెట్టి మా ఇద్దరికి వర్క్ షాప్ చేయించారు, అంటే ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడానికి. బికాస్ డే 1 మేము చేసేది ఆల్రెడీ లవ్ లో ఉన్న సీన్, సో దానికోసం అని చెప్పి టీజర్ లో చూసారు కదా, ఫస్ట్ సీన్ బలవంతం చేస్తావారా అన్న ఆ సీన్, దట్ వాజ్ అవర్ ఫస్ట్ సీన్ ఆన్ ద ఫస్ట్ డే. ఒకసారి చేస్తారా ఇప్పుడు? చేద్దాం, నేను ఫస్ట్ స్టోరీ చెప్పేస్తాను. స్టోరీ చెప్పేస్తున్నారు. ఓకే ఓకే, స్టోరీ అంటే ఆ స్టోరీ కాదు, మీరు కెమిస్ట్రీ గురించి అడిగారు కదా. సో హౌ వి బ్రోక్ ద ఆక్వర్డ్నెస్ అండ్ ఫ్లో న్యాచురల్ గా ఎలా అయిందంటే, సో మా డైరెక్టర్ గారు మాకు ఒక వర్క్ షాప్ పెట్టారు. ఇట్ వాజ్ ఓన్లీ 1 day 1 hour వర్క్ షాప్ ఫర్ ది ఎంటైర్ ఫిల్మ్. అండ్ దట్ వాజ్ మేమిద్దరం ఫస్ట్ టైం కలిసాం. we were very awkward, we were saying hi to each other and they gave us the script. I'm like, ఆ బలవంతం చేస్తావారా, ఆ బలవంతం ఇట్లా న్యాచురల్ గా చెప్పి మీరు డైలాగులు పేపర్లో ఏమున్నాయో అలా చెప్పకండి అంటే, మాకు అదే చదివేసి మేము మళ్ళీ ఓకే చదివేసాం అయిపోయింది, ఓకే ఎవరిల్లు ఇది, వీఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఇంకా డైరెక్టర్ గారు ఇట్లా చూసి త్రో ద స్క్రిప్ట్స్, యూ డూ రవి, యూ డూ సుజాత అని రోల్స్ ఎక్స్చేంజ్. ఇప్పుడే now I have to be the boy, he has to be the girl. Now we have to play the dialogues మర్చిపోండి, you are just boyfriend girlfriend, you are a boy, you are a girl. నేను బైక్ వేసుకొచ్చి నేను తిరిగి చూసినా ఎవరిలో ఇది అంత ఓవరాక్షన్ చేస్తే, ఇదే మాకు కావాలి, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ ఇన్ మై క్యారెక్టర్. అప్పుడు ఇంకా సిగ్గిపోయింది మొత్తం. బేసిక్ ఇద్దరు పరువు ఒకరికొకరు తీసుకున్నాను, నేనేమో కాదు అంటేనే ఆడేమో ఏంటి అంటుంది, ఇంకేముంటది ఇంకా ఒక అమ్మాయి దగ్గర ముద్దివే అని అంటే అదే చేద్దామే ఇట్లా. వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దట్, ఆ ఇన్హిబిషన్స్ పోయేసరికి మ్యాజిక్ స్టార్ట్ క్రియేటింగ్. yes, సో ఇప్పుడు ఆ సీన్ అయితే చేద్దాము బై ఎండ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ తప్పకుండా, ఓకేనా? అండ్ మూవీ చేసిన తర్వాత స్టిల్ ఇప్పటికీ కూడా ఆ మూవీకి కనెక్ట్ అయిపోయి ఆర్ ఆ మూవీ నుంచి నేర్చుకున్నది మీరు స్టిల్ ఫాలో అవుతున్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? స్టిల్ ఫాలో అవుతున్న పాయింట్స్ అంటే లైక్ దండోరా పర్సనల్లీ టీచ్డ్ యూ ఎనీ లెసన్? టు బీ మోర్ అవేర్ ఆఫ్ మై సిచ్యువేషన్స్. అంటే కొన్ని తెలియకుండానే మనం కూడా లైట్ తీసుకుని జోక్ వేసేస్తాం. బట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ లిటిల్ కాన్షియస్ అబౌట్ వాట్ ఐ సే, వాట్ ఐ జోక్ అండ్ వాట్ ఐ లాఫ్ ఆన్. ఓకే, సో ఒక 1 line లో సొసైటీకి దండోరా మూవీ ఇస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? అది మీరు 25th చూడండి, అన్ని మేము చెప్పము, అన్ని చెప్పాలి. మెసేజ్ ఏంటి అని చెప్తే మా డైరెక్టర్ మమ్మల్ని ఇద్దరిని ఎగరేసి కొడతారు 100%. అంటే ఎంత మాటలో పెట్టి ట్రై చేస్తున్నా అసలు ఎక్కడ స్లిప్ అవ్వట్లేదు ఇద్దరు. అంటే ఫుల్ ట్రైనింగ్ సిన్స్ లాస్ట్ టైమ్ we've been interviews, we've been busy with interviews, so now we know we've done all the mistakes. By the end now we know what to say, what not to. అండ్ మెయిన్ గా శివాజీ గారు, నందు, బిందు మాధురి వీళ్ళందరితో మీరు యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? లైక్ ఆల్రెడీ ఒక బజ్ క్రియేట్ అయిపోయింది, వీళ్ళందరూ టాప్ సెలబ్రిటీస్ తోటి. ఇంకా మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి మీకు? యా, డెఫినెట్ గా శివాజీ గారు ఒక సూపర్ యాక్టర్. అలాంటి వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మనం నేర్చుకుంటానికి చాలా నేర్చుకోవచ్చు పాయింట్స్. సో డెఫినెట్ గా సీనియర్ యాక్టర్స్ వర్క్ చేసేటప్పుడు ఆ మజా వేరు ఉంటుంది. అండ్ ఇందులో కూడా మేము 100% అన్న నుంచి చాలా నేర్చుకున్నాం. మేబీ నెక్స్ట్ మా కెరియర్కి అది 100% హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. అండ్ నందు బ్రో స్వీట్ హార్ట్ అనమాట. అంటే సీరియస్లీ అంటే
తను పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎంత ఎఫర్ట్స్ పెడతారో వేరే వాళ్ళు ఆపోజిట్ పర్సన్ పర్ఫార్మ్ చేసేటప్పుడు కూడా కోఆర్డినేట్ చేయడానికి అండ్ గైడ్ చేయడానికి చాలా ఇష్టపడతారు ఆ పర్సన్. అంటే క్రాఫ్ట్ ని లవ్ చేసే వాళ్ళకి మాత్రమే అలాంటి ఆ మైండ్ సెట్ ఉంటుంది. సో అలాంటి జెన్యున్ పర్సన్ తో వర్క్ చేసాం. అండ్ బిందు మాధవ్ గారి కాంబినేషన్ మాకు లేకుండే కానీ బట్ ఆ సీన్స్ చూసినప్పుడు మాత్రం అలాంటి క్యారెక్టర్ చేయాలని చాలా గట్స్ కావాలి. చాలా అంటే ప్రాపర్ ప్రొఫెషనల్ యాక్టర్స్ మాత్రమే అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి. షీ ఇస్ రియల్లీ అ లేడీ బాస్ చెప్పాలంటే అన్ని ప్లాట్ఫామ్స్ లో షీ ప్రూవ్డ్ ఇట్. yes 100%. తను ఈ సినిమాలో ఒక బెస్టెస్ట్ క్యారెక్టర్ అని చెప్పాలి అండ్ చాలా ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ చేశారని చెప్పాలి. 100% చాలా మేజర్. శివాజీ గారు కూడా బిగ్ బాస్ లో ఒకలా చూసాం పర్సనాలిటీ, నార్మల్ గా ఆయన జోవియల్ గా ఉంటారు. తర్వాత అంటే అర్థం కాదు అంటే ఆయన ఫేస్ చూడగానే అమ్మో ఎందుకు లేనదా మనకి అన్నట్టుగా భయం అనిపిస్తుంది. కానీ మంగపతి లాంటి క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా లేకపోతే జోవియలా, అసలు మీ అందరి కోఆర్డినేషన్ ఎలా ఉండింది ఆయనతో? మంగపతి క్యారెక్టర్ అంటే ఆ ఆరా అయితే 100% ఉండింది. బట్ అన్న అలా బిహేవ్ చేయరు అసలు బయట. ఓకే హీ స్వీట్, హీస్ వెరీ స్వీట్. బట్ ఏంటి అంటే 24 hours వస్తే సెట్ లోకి వస్తే ఆ కథ గురించి ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే ఉంటుంది డిస్కషన్. బయట టాపిక్స్ అసలు మాట్లాడే అన్ని డేస్ వర్క్ చేసినా మాకు అక్కడ ఛాన్స్ లేకుండే. అంటే అన్న అంత డెడికేటెడ్గా ఎంతసేపు సీన్ గురించి ప్రాపర్ ఆ కంటెంట్ గురించే ఉంటుంది డిస్కషన్ ఏమన్నా సరే. సో అలాంటి సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఒళ్ళు దగ్గర పెట్టిన యాక్ట్ చేయాలని అర్థం. జోవియల్ అది పక్కన పెడితే యాజ్ యూజువల్ మేము కూడా మంగపతి చూసేసరికి వీఆర్ ఆల్సో లిటిల్ నాట్ జస్ట్ మంగపతి రోల్ బట్ హిమ్ యాజ్ అ పర్సన్ సిన్స్ హీస్ అ సీనియర్ మేము కొంచెం సైలెంట్గా ఓకే లెట్స్ లర్న్ అవర్ లైన్స్ లెట్స్ నాట్ లైక్ స్క్రూ ఇట్ అప్ అని ఉంటుంది కదా. కానీ వాట్ ఐవ్ లర్న్ ఆయన ఎవరికే ఐ కాంటాక్ట్ ఇవ్వరు, డైరెక్టర్తో మాట్లాడతారు వస్తారు, పెద్ద హడావిడి లేకుండా ఎఫర్ట్లెస్గా హీల్ స్విచ్ హిమ్సెల్ఫ్ టు ద క్యారెక్టర్. yes that's his personality. Magical to see, to witness tears coming naturally, anything you tell, anything he's naturally delivering the best performance. So that I could witness and Wow. yeah, it was nice. yes అండ్ బేసిక్ గా ఇంటర్వ్యూస్ లో దేనిలోనా మూవీ గురించి కామన్ గానే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ రిగార్డింగ్ ద టెక్నీషియన్స్ ఆల్సో. మెయిన్ గా మ్యూజిక్ ఒక హార్ట్ అని చెప్పాలి మూవీకి. సో ఆ మ్యూజిక్ లో దట్ బ్యాక్గ్రౌండ్ ఎమోషనల్ ఫ్లేవర్స్ యాడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసేటప్పుడు మీరు ఉన్నారా పర్సనల్లీ? డిడ్ యూ వాచ్ ఇట్? హౌ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్? యాక్చువల్గా మార్క్ బ్రో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ది బెస్ట్ అంటారు అందరూ. yes బట్ ఫస్ట్ టైం అందరూ సాంగ్స్ ఇచ్చి పడేశారు బ్రో అని చెప్తున్నారు. నిజంగా పిల్ల సాంగ్ లవ్ సాంగ్ ఎంత బాగుంది, ఎంత రీచ్ అయింది అనేది తెలుసు. అండ్ దండోరా టైటిల్ సాంగ్ అండ్ ఇంకో సాంగ్ ఎటు రిలీజ్ ఉంది. మురళీ బ్రోకి ఎప్పుడు కాల్ చేసినా సరే నేను అడిగేది ఏంటంటే బ్రో ఎలా వచ్చినాయి బ్రో ఎలా వచ్చింది ఆర్ఆర్ అంటే హీస్ లైక్ బ్రో తడుగుంటేసుకు పడుకో రిలాక్స్. మార్క్ బ్రో ఇచ్చి పడేశారు, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది అంటారా. అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను కూడా. నాకు కూడా 70mm మీద చూస్తే ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది వెయిట్ చేస్తున్నాను. బికాస్ ఎమోషనల్ సీన్స్ ఇంకా 10 times ఎలివేట్ అయినాయి అని చెప్పారు నాకు. ఈ మూవీకి కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సీన్స్ ఇంకా 10 times ఎలివేట్ అయినాయి అన్నప్పుడు నేను నార్మల్గా రష్ చూసినప్పుడే మజా వచ్చింది. సో ఇప్పుడు అది చూడటానికి డెఫినెట్గా నేను కూడా 100% వెయిటింగ్. బికాస్ మార్క్ బ్రో 100% దండోరా తర్వాత ఒక ప్రాపర్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని నేనైతే ట్రస్ట్ చేస్తాను. సో ఈ మూవీ ఆబ్వియస్లీ మీ మాటల్లో టీజర్ లో అన్ని రకాలుగా కూడా సూపర్ హిట్ కాబోతుంది అన్న కాన్ఫిడెంట్ మాలో కూడా వచ్చేసింది. దెన్ లేటర్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మీ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి? నేనైతే కనుక హీరోగా బిజీగా ఉంటాను అనుకుంటున్నాను. సూపర్ కాన్ఫిడెంట్. అంటే ఒక ప్రాపర్ ఒక కమర్షియల్ హీరోకి ఏదైతే కావాలో ఒక సాంగ్స్, ఫైట్స్, డ్రామా, లవ్, ఎమోషన్, వాట్ నాట్ అంటే ఈ క్యారెక్టర్ అన్ని ఎమోషన్స్ ఉండి నాకు పర్ఫార్మ్ చేయడానికి. సో నా షో రీల్ లాగా ఉందన్నమాట. పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెం చూసి చేస్తాను కష్టపడి. డైరెక్టర్స్ ప్లీజ్ పాపం మా రవికృష్ణ గారిని కొంచెం ఎంకరేజ్ చేయండి, అలాగే మా మణికశ్రీ గారిని కూడా. సో అంత కంటెంట్ ఉంది. నీతో యాక్ట్ చేస్తున్నందుకు నాకు కూడా వచ్చింది. సో ఇట్స్ అ కామన్ థింగ్ బట్ ఒక డైలాగ్ మీ ఇద్దరిది, ఒక సీన్, చిన్న పాట. అన్ని ఇంటర్వ్యూస్ లో చేసినవి వద్దు, కొత్తగా కావాలి మాకు. కొత్తగా ఒకటే కదా టీజర్, ఒకటే కదా, దాన్ని కాకుండా ఏమైనా చేస్తే మా డైరెక్టర్ గారు ఇలా తీస్తారు. కానీ అండి ఇంకా ఇష్టం సుజీ మా దోస్త్ కానీ అయితే అంటే నువ్వు వద్దంటే వద్దే, బలవంతం ఏం లేదు. బలవంతం చేయరా, బలవంతం నేను చూస్తాను. చేయి, బలవంతం చేయి. సుజీ ఎందుకు అరుస్తున్నావు ప్లీజ్. వావ్. అండ్ లేటర్ చిరంజీవి గారు స్టెప్ ఒకటి చేయాలి ఇప్పుడే. అది ఇప్పుడు కాదు, మేము మీకు ఫోకస్ ఇస్తాము అప్పుడు.
అవునా? చిరంజీవి గారి స్టెప్పా? ఎస్, మరి ఆయన కాదు, ఎందుకు వద్దు? లేదు ఆయన అండ్ వన్ మోర్ థింగ్, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మజా మజా అన్న వర్డ్ ఒక 100 times అని ఉంటాడు ఆయన. ఇదే సెట్స్ లో కూడా అన్న ఆ వర్డ్ ఏంటది? ప్రతిదీ ఆవిడ రాసుకుంటున్నా నీ మీద క్రష్ వల్ల. అయ్యో, అంటున్నానా నేను? ఇప్పుడు కూడా వాడుతున్నారు. లేదు లేదు. లేదు సెట్ లో ఏం లేదు. సెట్ లో వన్స్ రవి ఆఫ్ అయిపోద్ది, ఆ రవి ఓపెన్ అవుద్ది అనమాట. Yeah, ఓకే ఓన్లీ కూడా స్క్రిప్ట్ లో his name నుంచి is ఏం Ravi. మాట్లాడా. ఓకే. సో బేసిక్ గా సినిమా నిజంగానే సోషల్ మీడియాలో చేంజ్